హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఐ హోప్ అందరు బాగున్నారు అండ్ టార్గెట్ సిరీస్ని యాజ్ ఇట్ ఈస్ రెగ్యులర్గా కంప్లీట్ చేస్తున్నారు అనుకుంటున్నా. హెల్త్ జాగ్రత్తగా ఉంచుకోండి. అట్లీస్ట్ ఈ 6-7 మంత్స్ వరకు, 6-7 మంత్స్ కాదు 1 ఇయర్ అనుకోండి, ఎలాంటి హెల్త్కి ఇబ్బందులు కాకుండా మీ హెల్త్ని మీరు జాగ్రత్త పడండి. ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత ఎలాగో మీరు హెల్త్ని జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే మనకు 40 రోజులు కంప్లీట్ అయిపోయినాయి మన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026 యొక్క టార్గెట్ సిరీస్లో. ఈరోజు డే 41. ఈ టార్గెట్ సిరీస్ మీకు మన ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు, అది 100 రోజులు కానీ 150 డేస్ కానీ 200 డేస్ కానీ సంబంధం లేదు, సిరీస్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతుంది. మీకు రెగ్యులర్గా టార్గెట్ ఇస్తా, మీరు ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫౌండేషన్గా మొత్తం సిలబస్ కంప్లీట్ చేస్తున్నాము. ఈ సిలబస్ కంప్లీట్ అవ్వగానే, అంటే ఆల్రెడీ ఈ సిలబస్తో పాటు ప్రాక్టీస్ కూడా స్టార్ట్ అయిపోయింది. కరెంట్ అఫైర్స్ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసినాము, మధ్యలో గ్యాప్ ఇచ్చిన టార్గెట్ ఎక్కువ అవుతుందని. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్లో కరెంట్ అఫైర్స్ కూడా ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా డైలీ వింటున్నారు, అది కాకుండా కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ సిరీస్ మన ఛానల్లోనే వింటున్నారు. దాంతోపాటు మాక్ టెస్ట్లు కూడా మీకు కరెంట్ అఫైర్స్ మాక్ టెస్ట్లు ఇస్తా. అయితే ఈసారి ఏం చేస్తానంటే రెగ్యులర్గా కాకుండా ఆల్టర్నేట్ డే ఇస్తా, అంటే మీకు ఎక్కువ ఇబ్బంది ఉండదు. దాంతోపాటు మ్యాథ్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ నడుస్తున్నది, టాపిక్స్ కంప్లీట్ అయిపోయిన వెంట దాంతోపాటు రీజనింగ్ ఆల్రెడీ చెప్పిన టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత చేపిస్తా. అండ్ సెప్టెంబర్లో మిడిల్లో స్టార్ట్ అయిపోతుంది, అంటే మొత్తం సిలబస్ అవ్వకముందే అది కూడా స్టార్ట్ అయిపోతుంది. జీకే విషయానికి వస్తే మాక్ టెస్ట్లో ఇది రాపిస్తలేను, కానీ ఎప్పటికప్పుడు టాపిక్ రివిజన్ చదవండి అని స్పెషల్గా చెప్తున్నా. దాంతోపాటు ఏదైతే మన పాలిటీ కంప్లీట్ అయిపోయిందో దాని రివిజన్ కోసం జీకే ప్రాక్టీస్ సిరీస్ స్టార్ట్ చేసిన ఛానల్లో, అక్కడ పాలిటీ వినండి, అక్కడ ప్రాక్టీస్ అయిపోతుంది, రివిజన్ అయిపోతుంది. దాని తర్వాత సిమిలర్గా పాలిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత హిస్టరీ తర్వాత నెక్స్ట్ మనం ఏది ఎకనామీ చేస్తే ఎకనామీ, జాగ్రఫీ చేస్తే జాగ్రఫీ, అలా మొత్తం జీకే ప్రాక్టీస్ సిరీస్లో జీకే మొత్తం ప్రాక్టీస్ చేసుకుందాము. అండ్ ఈ ఒకసారి జీకే ప్రాక్టీస్ సిరీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పీవైక్యూ సిరీస్ స్టార్ట్ చేసుకుందాము. ఆ పీవైక్యూ సిరీస్లో మొత్తం మనకు ఫస్ట్ ఎన్టీపీసీ పీవైక్యూస్ చేసుకుందాము, లేదంటే ఓవరాల్గా అన్ని ఎగ్జామ్స్ యొక్క పీవైక్యూస్ చేసుకుందాము. అండ్ మన ఎగ్జామ్కి ముందు మన ఎన్టీపీసీ స్పెషల్గా పీవైక్యూస్ చేసుకుందాము. మొత్తానికి మీకు ప్రాక్టీస్ సిరీస్ కోసం ప్రాక్టీస్ సిరీస్లో వస్తుంటే, అది కాకుండా మాక్ టెస్ట్లు రాస్తాము. మీరు చేయాల్సిన పని ఏ రోజు టార్గెట్ ఆ రోజు కంప్లీట్ చేయండి, సరిపోతుంది. కొంచెం ఎక్కువ టార్గెట్ అనిపించినా ఎఫర్ట్స్ పెట్టండి, టార్గెట్ సిరీస్ మాత్రం డెఫినెట్గా కంప్లీట్ చేయండి. ఎక్కువ ఇబ్బంది అవుతుంది, అంత అవ్వదు అంటే అలాంటి భ్రమలో ఉండకండి. మీరు కట్ ఆఫ్లు చూసుకోండి, స్కోర్లు ఏమున్నాయో, దాని తర్వాత డిసిజన్ తీసుకోండి. అండ్ ఇంకొక విషయం, ఎవరైనా రిపీటర్స్ లేదంటే మొన్న రిజల్ట్లో పేర్లు రాని వాళ్ళు ఉంటే డిసప్పాయింట్ అవ్వకండి. మనకు 1 మంత్లోనే నోటిఫికేషన్ ఉంది, మళ్ళీ రీస్టార్ట్ చేయండి. అయితే ఇప్పుడు ఒక డైలమాలో ఉంటారు, ఏంటి అంటే ఎన్టీపీసీకి చదవాలా ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్, లేదంటే ఎలాగో అక్టోబర్లో సీజిఎల్ ఉంది కదా, సీజిఎల్కి చదవాలా అని. అయితే నేను ఈ టార్గెట్ సిరీస్ చెప్తున్నందుకు మీకు రైల్వేకి ఫాలో అవ్వండి, ఎన్టీపీసీ చదవండి అని నేను చెప్పాను. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? ఒకవేళ మీరు మొన్న రిజల్ట్ రాకముందు వరకు ఇప్పటికీ ఇంగ్లీష్ని కంటిన్యూగా చదువుతున్నారు, అండ్ మీరు ఒకవేళ సీజిఎల్ మాక్ టెస్టులు రాస్తుంటే 100+ స్కోర్ చేస్తున్నారు, ఒకవేళ కేటగిరీ రిజర్వ్డ్ ఉండి, లేదు ఏ రిజర్వేషన్ లేదు, జనరల్ కేటగిరీ మేము 70-80sలో ఉన్నాము అనేవాళ్ళు ఉంటే, మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ 30 డేస్లో మేము ఎంత ఎఫర్ట్స్ పెట్టగలుగుతాం. ఆల్రెడీ ఈరోజు 29th కాబట్టి ఇంకా 30 డేసే కౌంట్ చేస్తున్నా. అక్టోబర్లో మరి లేట్ ఉన్నా కూడా 30 డేస్ అనేది మీరు కౌంట్ చేయండి. మరి 30 డేస్లో మేము ఇంగ్లీష్లో ఎంత చేయగలుగుతామో, అంటే ఎవరైతే ఇంగ్లీష్ చదవని వాళ్ళు ఉన్నారో అండ్ మిగిలిన వాళ్ళు, మరి ఓవరాల్గా స్కోర్ మేము ఎంతవరకు ఇంక్రీజ్ చేయగలుగుతాం. మీరు ఒకవేళ మేము డెఫినెట్గా ఇంక్రీజ్ చేయగలుగుతాం, మేము క్రాక్ చేయగలుగుతాము. ఎన్ని రోజుల వరకు మేము మ్యాథ్స్ అయినా సరే, వేరే సబ్జెక్ట్స్ అయినా సరే, ఓన్లీ రైల్వేకి ప్రిపేర్ అవ్వలేదు. అంటే సిలబస్ ఏమున్నా కూడా ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి రైల్వే స్పీడ్కి అండ్ ఎస్ఎస్సి స్పీడ్కి ఇప్పుడు డిఫరెన్సెస్ ఉంటాయి. రైల్వేకి చదివిన వాళ్ళ స్పీడ్ ఏంటి అంటే నార్మల్గా ఉంటుంది, ఎందుకంటే జీకేని తొందరగా కంప్లీట్ చేసేసి మ్యాథ్స్ని ప్రశాంతంగా చేస్తారు ఎక్కువ టైం ఇచ్చి. ఎస్ఎస్సిలో ఏంటి అంటే ప్రజెంట్ ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ సెక్షనల్ టైమింగ్ ఉంది కాబట్టి అక్కడ కవరింగ్ చేయాలంటే కుదరదు. కాబట్టి మీరు కరెక్ట్ డిసిజన్ తీసుకొని స్టార్ట్ చేయండి. మీరు ఆల్రెడీ రీస్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఈ కంప్లీట్ అయిపోయిన 40 డేస్ కంప్లీట్ చేయడం పెద్ద విషయం కాదు, ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. మీరు ఆ 40 డేస్ని 20 డేస్లో కూడా ఈజీగా కవర్ చేయగలుగుతారు. ఆ పొటెన్షియల్ మీలో ఉంది. మీరు చేయాల్సిన పని, మేము చేయగలుగుతామా లేదా, సీజిఎల్ కన్ఫామ్గా క్లారిటీగా మిమ్మల్ని మీరు అడగండి క్వశ్చన్. అవసరమైతే ఒక 10 మాక్ టెస్టులు రాయండి, ఏం పర్వాలేదు 3-4 డేస్ పోతే. ఎందుకంటే అక్కడ మాక్ టెస్టులు రాసినంత మాత్రం మనకు ఎలాంటి నష్టం లేదు. సీజిఎల్ మాక్ టెస్టులు రాయడం వల్ల చదువుతారు, ప్రశాంతంగా చదవండి, రాయండి.
లేదు అవ్వదు టైం వేస్టే అనేది క్లారిటీ వస్తే అప్పుడు దీనికి రండి. లేదు మేము ఆల్రెడీ సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నాం, రైల్వే నార్మల్గా రాస్తున్నాము అనే వాళ్ళు ఉంటే ఏం చేయండి అంటే ఆ ప్రిపరేషన్ కంటిన్యూ ఉంచండి. జస్ట్ ఇక్కడ నుండి ఈ టార్గెట్ సిరీస్ని స్కిప్ చేసేయండి. ఇది వినకండి. పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే వేరే మీకు సబ్జెక్ట్ సిరీస్ నడుస్తున్నాయి వాటిని మాత్రం ఫాలో అవ్వండి. అండ్ సీజీఎల్ కోసం ఏదైతే టార్గెట్ సిరీస్ నడుస్తుందో దాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే అక్కడ మాక్ టెస్టులు నడుస్తున్నాయి, సబ్జెక్ట్స్ ఏం నడుస్తలేవు. దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. సీజీఎల్ వాళ్ళకు మీరు డిసిజన్ కరెక్ట్ తీసుకోండి, సరిపోతుంది. సీజీఎల్ ఒకటైనా సీజీఎల్ తర్వాత సిహెచ్ఎస్ఎల్ ఉంది, సిపిఓ ఉంది, ఎంటీఎస్ ఉంది, అన్నీ ఉన్నాయి, కంటిన్యూ అవ్వచ్చు. అండ్ సేమ్ దాంతో రైల్వే కూడా కవర్ చేయొచ్చు. మనం ఎలాగో దానికోసం నేను పీవైక్యూ సిరీస్ అవి తీస్తున్నా. అండ్ ఎగ్జామ్ ఉన్నప్పుడు మాక్ టెస్టులు రాస్తే సరిపోతుంది. బట్ మీరు తీసుకోవాల్సిన డిసిజన్ ఏంటంటే ఇంగ్లీష్ ఏం టచ్ చేయకుండా మేము ఇప్పుడు 1 మంత్లో ఇంగ్లీష్ మొత్తం నేర్చుకుంటాము, మొత్తం కవర్ చేయగలుగుతామంటే ఆ భ్రమలో ఉండకండి, చెయ్యలేరు. టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. ఎగ్జామ్ క్రాక్ అవ్వదు. వితౌట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ క్రాక్ చేయడం ఇంపాసిబుల్. ఇంగ్లీష్ స్కోరింగ్ సీజీఎల్లో ఇంగ్లీష్ లేకుండా క్రాక్ చేయలేరు. ఇంత సోది చెప్పడానికి రీజన్ ఏంటంటే చాలామంది డైలమాలో ఉన్నారు కాబట్టి చెప్పిన. డిసిజన్ కరెక్ట్గా తీసుకొని మీకోసం ఏది బెస్టో అది చెయ్యండి. ఈరోజు డే 41 టార్గెట్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా వినాలి. ఆల్రెడీ స్టార్టింగ్ నుండి చెప్తూ వస్తున్నా, అది కంటిన్యూ వినండి. దాంతోపాటు మన ఛానల్లో ఏదైతే ప్రాక్టీస్ సిరీస్ నడుస్తుందో కరెంట్ అఫైర్స్ది దాన్ని కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ మ్యాట్రిక్స్ విషయానికి వస్తే ఈ యాప్ని ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోవద్దు. కాన్స్టాంట్గా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అండ్ క్యాలిక్యులేషన్ వల్లనే మీకు సెలెక్షన్ ఉంది. ఎంత స్పీడ్ క్యాలిక్యులేషన్ చేస్తే అంత బాగుంటుంది. అండ్ ఫర్దర్గా మనం సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిపిఓ ఆ ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయాలి డెఫినెట్గా. ఓకే, మనకి ఇంగ్లీష్ రాకపోయినా అప్పటికి మన అంటే ఈ టార్గెట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఇంగ్లీష్ చూడడం కూడా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే సెక్షన్ కంట్రోలర్లో మనకి ఇంగ్లీష్ ఉంటుంది. అంటే మొత్తం గ్రామర్ అవి లేకపోయినా కొంచెం మనం ప్రతిదీ కవర్ చేయాలి. ఎందుకంటే ఓన్లీ రైల్వే ఒక్కదాని మీదనే మనము హోప్ పెట్టి ఉండకూడదు, వాటిని కూడా కవర్ చేయాలి. మొత్తం బిగినర్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇంగ్లీష్ తర్వాత నేను చెప్తా, మీరు నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇవ్వచ్చు. అండ్ సిహెచ్ఎస్ఎల్ వాటిని కూడా ఇవ్వచ్చు. ఎవరైతే ప్రిపీటర్స్ ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్ కవర్ చేయండి. ఇప్పటి నుండి ఈ టార్గెట్ సిరీస్ని ఇలాగే కవర్ చేస్తూ ఉండండి. అంటే దానికి యూజ్ అవుతుంది, దీనికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి వస్తే నిన్నటితో రేషియో అండ్ ప్రపోర్షన్ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ నేను చెప్పిన 30 కంప్లీట్ అని. ఈ రోజు నుండి ఏజ్ టాపిక్ స్టార్ట్ చేయండి. ఏజ్ వచ్చేసి ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులలో ఏజ్ టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. దాంతోపాటు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 25-26 ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో టెక్స్ట్ బుక్లో, ఆ టెస్ట్ సిరీస్లో రైల్వే ఎగ్జామ్స్ 2024 పీవైక్యూస్ రాస్తున్నాం. 2025 ఆల్రెడీ రాసినాం. 2025లో ఏంటంటే నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, యావరేజ్, పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఈ 5 టాపిక్లు మాత్రమే రాసినాం. దాని తర్వాత నేను మళ్ళీ ఒకసారి రివిజన్ కోసం 1 మంత్ అవుతుంది అని మళ్ళీ స్టార్టింగ్ నుండి తీసుకొచ్చిన. ఎందుకంటే మరీ ఎక్కువ రోజుల వరకు మనం ఆ టాపిక్స్ని టచ్ చేయకుంటే కూడా బాగుండదు. మళ్ళీ మ్యాథ్స్లోనే చాలామందికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ ఫస్ట్ తీసుకొచ్చిన. అండ్ జీకే కూడా ఆల్రెడీ పాలిటీ ప్రాక్టీస్ సిరీస్ ఏదైతే జీకే ప్రాక్టీస్ సిరీస్ ఉందో స్టార్ట్ చేసేసిన. అంటే జీకే అండ్ మ్యాథ్స్ని తీసుకువెళ్తున్నా. రీజనింగ్ ఒక దాన్ని లైట్లో ఉంది, దాన్ని కూడా స్టార్ట్ చేసేసుకుంటాం మనము సెప్టెంబర్లో. ఈరోజు సింప్లిఫికేషన్ టాపిక్లో బోర్డ్మస్ రూల్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ టెస్ట్ రాసేయండి. అంటే మనకు 25-26 ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో రైల్వేది టెక్స్ట్ బుక్లో, ఆ దాంట్లోనే 2024 పీవైక్యూస్లో మీకు ఈ సింప్లిఫికేషన్ టెస్ట్ దొరుకుతుంది. నెక్స్ట్ రీజనింగ్ విషయానికి వస్తే నిన్న సీటింగ్ అరేంజ్మెంట్ అయిపోయింది. ఈ రోజు నుండి పజల్ స్టార్ట్ చేయండి. 4 డేస్లో ఈ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోవాలి. ఇంతవరకు ఏ టాపిక్స్ కంప్లీట్ చేసినాం అనేది మీకు 4th రోజు క్లారిటీగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ 4 డేస్లో ఈ టాపిక్ మాత్రం డెఫినెట్గా కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ జీకే విషయానికి వస్తే ఢిల్లీ సుల్తానేట్ వచ్చేసి రివిజన్ చేయండి. అండ్ బెంగాల్ పార్టీషన్ వచ్చేసి కొత్తగా ఈరోజు చదవండి. అయితే నిన్ననే చెప్పిన కొంతమంది సార్ల దగ్గర కొన్ని టాపిక్స్ కంబైన్ అయినవి ఉంటాయి. ఆ కంబైన్ అయినప్పుడు ఆ టాపిక్ కంప్లీట్ అయితే నెక్స్ట్ డే నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేయండి. మొత్తానికి ఈ టార్గెట్ సిరీస్లో చెప్పేది ఏంటంటే పర్టికులర్గా ఈ టాపిక్స్ కంప్లీట్ అయినాయా లేదా మీరు క్రాస్ చెక్ చేస్తూ ఉండాలి. అండ్ టార్గెట్ కంప్లీట్ చేస్తూ పోవాలి. ఇదంతా కాకుండా మీకు ఈరోజు జీకే నుండి హోంవర్క్ ఏంటి అంటే సిటిజన్షిప్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 9, 10, 11 ఈ 3 ఆర్టికల్స్ కామెంట్ చేసి చెప్పండి అవి ఏంది దాని గురించి. నెక్స్ట్ ఫైనల్గా సైన్స్ విషయానికి వస్తే హ్యూమెన్ ఐ ఈరోజు రేపు 2 రోజులలో ఈ టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. టార్గెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్పోన్ చేయకుండా కంప్లీట్ చేయండి.